ప్రతి విద్యార్థి కూడా చిన్నప్పుడే తెలుసుకుంటారు బాల్య వయసులోనే. వందే మాత్ర గేయం రాసిందెవరు, జనగణమన రాసిందెవరు, దాని వెనక చరిత్ర ఏంటి, ఆ గేయాల యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది. కానీ ఇప్పుడు కూడా ఇప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అనేది నిన్న పార్లమెంట్లో జరిగిన చర్చ. అది కూడా గంట 2 గంటలు కాదు, దాదాపు 12 గంటలు, అంటే 11 గంటల పైనే. మధ్యాహ్నం 11:30కు స్టార్ట్ అయితే రాత్రి 12 గంటల వరకు చర్చ సాగింది ఈ వందే మాతర గేయానికి సంబంధించి. అప్పట్లో నెహ్రూ ద్రోహం చేశారు ఈ వందే మాతరానికి సంబంధించి అనేది ప్రభుత్వం, అంటే ప్రధాని మోడీ రేజ్ చేసిన పాయింట్ లేదు అనేది దాని మీద కాంగ్రెస్ పార్టీ లేదంటే విపక్షాలు మొత్తం విరుచుకుపడిన సందర్భం. ఓవరాల్గా అంటే ఇది ఖచ్చితంగా ఈ జనరేషన్ అందరికీ కూడా తెలియాలి అసలు ఏంటి, ఏం జరిగింది, ఏం జరుగుతోంది. నిజంగా అప్పట్లో ఒక ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా అప్పట్లో లక్నోలో 1937 అక్టోబర్ 15 నాట అప్పుడు వందే మాతరం గేయం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తే, ఆ తర్వాత ఒక 5 రోజుల తర్వాత అంటే అప్పుడు నెహ్రూ నేతాజీకి లేఖ రాశారట. బంకించంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనే ఒక నవల కోసమే ఈ గేయాన్ని రాశారు అనేది. అంటే ఇందులో ఎవరి స్వార్థం కోసం ఈ వందే మాతర గేయాన్ని వాడేసుకున్నారు అనేది కూడా ఒక అతిపెద్ద ప్రశ్న. నిజంగా ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం, అందరూ తెలుసుకోవాల్సిన అంశం కూడా. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఇది ఎప్పుడో జరగాల్సిన చర్చ ఇప్పుడు కాస్తంత ఆలస్యంగా జరిగిందా? వందే మాతర గేయం గురించి ఇప్పుడు దాదాపుగా 11 గంటల పాటు నిన్న పార్లమెంట్లో చర్చ జరిగింది. అంటే అసలు ఏం చెప్పాలనుకుంటుంది ప్రభుత్వం? ఇప్పుడు వీళ్ళేమో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది అనేది ఓకే, వీళ్ళు చేస్తున్న పాయింట్ ఎలా చూడాలి? కాంగ్రెస్ చేతుల్లో మీడియా పావులుగా మారి సుదీర్ఘకాలం పాటు మన చరిత్రని సమాధి చేస్తే ఆ సమాధిలోని నిజాలు వెలికి వస్తున్నాయి. అంతే జరుగుతున్నది. సుదీర్ఘకాలం పాటు ఏవైతే చర్చ జరగాలని నాలంటోడు కోరుకున్నామో ఆ చర్చ జరుగుతున్నందుకు సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మనం పోరాడాలనుకున్నాం, ప్రభుత్వం మీద పోరాడాలనుకున్నాం. అప్పుడు మనం ఒక సంస్థని పెడతాం. అది తెలుగుదేశం పార్టీ అనే పేరుతో నడుపుతామా? లేదు కదా. మన సొంతగానే వేరే పేరు ఒకటి పెడతాం కదా. అది ఆంధ్ర పరిరక్షణ సంస్థ, అమరావతి పరిరక్షణ సంస్థ, ఇట్లా పేరు పెడతాం కదా. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇది పెట్టింది ఎవరో తెలుసా? బ్రిటిషోడు. ఏవో హ్యూమ్ అనే బ్రిటిషోడు 1885లో పెట్టాడు. మనకి బ్రిటిషోడు వచ్చి దేశంలో ముక్కలుగా ఉన్నటువంటి రాజుల్ని వాడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళని ఉసిగొల్పి ఆ మొక్కలన్నిటి తన హస్తగతం చేసుకుని ఒక సుదీర్ఘ దేశం కింద తయారు చేసినటువంటి తర్వాత వాడికి 1857లో తొలి దెబ్బ తగిలింది. స్వతంత్ర ఆకాంక్ష బయటపడింది. సిపాయిల తిరుగుబాటు, సైన్యంలో ఉన్నటువంటి సిపాయిలు తిరుగుబాటు చేశారు. దాన్ని ఆ రోజున విడతీయడానికి, అంటే ఆ రోజున ఏంటంటే పంది కొవ్వు రాసినటువంటి తోటాలని, ఆవు కొవ్వు రాసిన తోటాలని వాడేవాళ్ళు కాల్పులకి వాడటానికి, తుపాకీకి. అప్పట్లో కొరికి పెట్టాలన్నమాట. అందులో అది పంది కొవ్వు అంటే ముస్లింలకు పడదు, ఆవు కొవ్వు అంటే హిందువులకు పవిత్రం. అలాంటిది ఎట్లా పెడతారు అన్నటువంటి పాయింట్ మీద సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఆ రోజున స్వతంత్ర ఆకాంక్ష తొలిసారి ప్రారంభమైంది. దాంతో దాన్ని కవర్ చేయడం కోసం ప్రారంభించింది తొక్కుడు ప్రారంభించింది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు ప్రారంభించినటువంటిదే మెకాలయ విద్యా విధానం. అంటే మన బుర్రలు వేదాల ద్వారానో శాస్త్రాల ద్వారానో అవగాహనతో ఎదిగితే వాళ్ళ నాలెడ్జ్కి 4 నాలెడ్జ్ మన దగ్గర ఉంది. వీళ్ళ బ్రిటిష్ వాడు దగ్గర ఉన్నటువంటి మెడికల్ సిస్టంలో మన సుశ్రుతుడు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు విగ్రహం? శస్త్రచికిత్సకి సుశ్రుతుడు విగ్రహం ఎందుకు పెట్టుకున్నారు? ఎన్నో దశాబ్దాలసే కాదు శతాబ్దాల క్రితమే సుశ్రుతుడు శస్త్రచికిత్స చేసి చూపించాడు మనకి. అలాగే టెక్నాలజికల్గా శతాబ్దాల క్రితమే ఇండియా నెంబర్ 1 ఉంది. మన చోళులు ఏనాడో అంతర్జాతీయ వ్యాపారం చేశారు. ప్రపంచమంతటా వ్యాపారం చేయడం, సముద్రయానం చేసి వ్యాపారం చేయడం మనకు అలవాటు ఇండియన్స్కి. ఆ రోజుల్లో జీడిపి ప్రపంచంలో నెంబర్ 1 ఉంది ఇండియా. అలాంటి దాన్ని వీళ్ళు చెరబట్టారు. అవి రాశారా మన పాఠ్య పుస్తకాల్లో? పీకేశారు.
పీకేసి తెలియదు కదా ఎవరికి. బ్రిటిషోడుకి కావాల్సిన విధంగా 32కి 28 శిస్తు, భూమి శిస్తు, బ్రిటిష్ దొరగారు దొరగారు పెట్టిన శిస్తు 12%, కూలీ దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలా, రైతు దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలి, ఈ లెక్కలు రాయడానికి గుమస్తాలుగా మనల్ని పెట్టుకున్నారు. అలాంటి లెక్కలే మన పాఠ్య పుస్తకాల కిందకి మార్చేశారు. సరే, ప్రభుత్వం దగ్గర ఉద్యోగం అన్న ఉద్దేశంతో మనం కూడా వాళ్ళు చెప్పినట్టు తయారైపోయాం. అలాగ ప్రయత్నించారు. 1857 తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత మన మీద మెకాలే విద్యా విధానాన్ని విపరీతంగా రుద్దేశారు. అయితే ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళు కూడా తక్కువ కదా, ఈ ఆలోచనలు పెరుగుతూనే వచ్చినాయి. క్రమంగా స్వతంత్ర ఆకాంక్ష బలపడటం ప్రారంభించింది. దాంతో మన వేలుతో మన కళ్ళు పడవడానికి తయారు చేయబడినటువంటి కుట్రదారే కాంగ్రెస్. 1885 సంవత్సరంలో పెట్టబడిన కాంగ్రెస్ పార్టీ, మీకు తెలుసో తెలీదో, స్వతంత్రానికి ముందే పరిపాలన ప్రారంభించేది. అది స్వతంత్రానికి ముందే. ఇప్పుడు మనకి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి చూడండి, గుళ్ళకి, ట్రస్టులకి. ఆ రోజుల్లో అట్లా ప్రజాప్రతినిధులు ఉన్నారు, బ్రిటిష్ వాడు డిసైడ్ చేసేవాడు ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు అనేది. అంతకుముందే ఉన్నాయి మనకి పదవులు. ఈ పదవులన్నీ అనుభవించింది కాంగ్రెస్ వాడే. స్వతంత్రానికి ముందే ఈ పదవులన్నీ అనుభవించేది కాంగ్రెస్ ఒక్కటే, ఇంకెవరు లేదు. అంటే బ్రిటిష్ వాడు ఇచ్చే జీతాలతో పనిచేశారు కాంగ్రెస్ వాళ్ళు స్వతంత్రానికి ముందు నుంచి, ఇంక్లూడింగ్ గాంధీ గారు. జీతం ఇవ్వబడింది ఆయనకి కూడా నెలకి. అది ఒక ఎత్తు. రెండవది, 1885లో పార్టీ పెడితే 1947లో స్వాతంత్రం రావడం ఏంటండి? కాంగ్రెస్ బలమైన ఆకాంక్ష కదా వాళ్ళు చెప్పేది. నిన్న పాపం నాయనమ్మ గారి క్రాఫ్ కొట్టించుకుని వచ్చిన ప్రియాంక గాంధీ వాద్రా గారు చెప్పారు కదా, అదేంటో సోనియా గాంధీ గారు అవుతారు, సోనియా మైనో గారు రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంటే, అదే రాజీవ్ గాంధీ గారి కుమార్తె అయినటువంటి ప్రియాంక గాంధీ గారు రాబర్ట్ వాద్రాని పెళ్లి చేసుకున్న గాంధీ గారిని మిగిలిపోతారు. అంతే. అది ఎక్కడ విచిత్రం అర్థం కాదు. భారతదేశ చరిత్రలో ఆడపిల్లకి ఏ కుటుంబ పేరు, ఇంటి పేరు పనికి వస్తే అది పెట్టుకునే దరిద్రం ఇట్లాంటి చోట్లే నడుస్తుంది. అది ఒక ఆస్పెక్ట్. పోనీ అది తీసేద్దాం వాళ్ళ వ్యక్తిగతమని. ఆమె గారు మాట్లాడారు కదా, ఆ చరిత్రలో మీకు తెలియకపోతే అని. పాప ఆమెకి తెలిసిన చరిత్ర ఏంటో నాకు అర్థం కాల. మీరు 12 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు, 12 ఏళ్ళు మా ముత్తాత జైల్లో ఉన్నాడు. ఏ జైల్లోనమ్మా? అడ్రస్ ఏమన్నా తెలుసా ఆవిడికి? ఇంటిని హౌస్ అరెస్ట్ అని చూపెడతారు అక్కడ రికార్డులు. గాంధీ గారు కూడా జైల్లో ఉన్నట్టే రికార్డులు. అంటే నెహ్రూ గారు లేరా జైల్లో 12 ఏళ్ళు? అదే 12 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఆయనకి ఒక హౌస్ ఇచ్చారనమాట జైలు కింద. హౌస్ అరెస్ట్. అదే జైలు. అదే జైలు. నాయకులందరూ వెళ్ళొచ్చు అక్కడికి. అది ఖర్చు అంతా బ్రిటిష్ వాళ్ళు పెట్టుకుంటారు. మరి ఏం పోరాటం చేశారమ్మా ఇంతకాయనే జైల్లో? సావర్కర్ గురించి పిచ్చి కోతలకు వస్తాడు కదా రాహుల్ గాంధీ, 2 టర్మల ఉరిసే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఏళ్ల మీద నిలబెట్టారు. మరి నెహ్రూ నట్టు ఎవరి నుంచో పెట్టలేదే, గాంధీని ఎవరి నుంచో పెట్టలేదే. అంటే మరి స్వతంత్రాన్ని అమ్మేశారా? స్వతంత్ర పోరాటం చేయలేదనే. 1885 తర్వాత భారత ప్రజల్ని భారతీయులే పరిపాలిస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు కాదు అని మోసం చేయడానికి పెట్టబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ మోసం ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తానే. రైట్, ఆయన మహానుభావుడు. ముత్తాత గురించి కావాలంటే విడిగా డిబేట్ పెట్టండి, అక్కడతో ముగించండి. ఇంతకీ నాకు తెలియక అడుగుతాను, మీకు పిల్లలంటే ఇష్టం లేదా? నాకు పిల్లలంటే ఇష్టం లేదా? మరి జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టమని బాలల దినోత్సవం ఏంటండి ఈ దేశంలో? వెర్రితనం కాకపోతే. ఆయనకి పిల్లలంటే ఇష్టమైతే బాలల దినోత్సవం పెడతారా? ఆయనకి భార్య అంటే ఇష్టమైతే అందరూ భార్యల దినోత్సవం చెప్పుకోవాలా? అందుకే కదా నెహ్రూ పుట్టినరోజే బాలల దినోత్సవం. అదేం పిచ్చ? అది బ్రిటిష్ వాడి బానిసత్వం కాదా? బ్రిటిష్ వాడికి మళ్ళీ నువ్వు తయారు చేసిన దిక్కుమాల మనస్తత్వం కాదా? పోరాడేవాడు అట్లాంటి పనికిమాలే పనులు చేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ దేశం 3 ముక్కలైంది నెహ్రూ వల్ల కాదా? నెహ్రూ అనేటటువంటి నాయకుడిగా పనికిరాడని ఆ రోజున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ప్రధానమంత్రి పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్ని సిఫార్సు చేసింది. చేస్తే ఆయన్ని కాదని ఒక్క ఓటు వచ్చింది ఆ రోజున సిడబ్ల్యూసి. వస్తే గాంధీ గారు, నేను చెప్తున్నాను, బ్రిటిష్ వాడితో ఇంగ్లీష్లో మాట్లాడగలడు, వైస్రాయ్తో ఇంగ్లీష్లో మాట్లాడగలడు, వైస్రాయ్ భార్యతో కూడా పరిచయాలు ఉన్నాయని చెప్పి
ప్రధానమంత్రి చేసి జవహర్లాల్ నెహ్రూని కదా. అందుకు కడుపు పండినోడే కదా జిన్నా దేశమే కావాలి నాకు, నేను ముస్లింను కాబట్టి నాకు ఇక్కడ ప్రధానమంత్రి పదవి రావట్లేదంటూ హిందువుల్ని ఓచకొచ్చుకోమని చెప్పి ముస్లింలందరినీ రెచ్చగొట్టి దేశాన్ని మొక్కలు చేసినోడు. ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ నిద్రపోయాడా? ఏం పీకాడు మరి ఆయన? దేశానికి ఆయన వల్ల ఒరిగిందేంటి? బ్రిటిష్ వాళ్ళు ఇంకో 70 ఏళ్ళు మన ఎత్తి రుద్దారు. స్వతంత్రం ఎందుకు వచ్చింది? రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున మనం పోరాడి పెడితే గెలిస్తే స్వతంత్రం ఇస్తానని చెప్పారా లేదా? రాసుందా లేదా పుస్తకాల్లో? అది మన పుస్తకాల్లో రాయలా, బ్రిటిష్ వాడి పుస్తకంలో ఉంది. తీమనండి స్వతంత్ర ఆకాంక్షకి సంబంధించి ఉందో లేదో అది. ఆ రోజున స్వతంత్రాన్ని మనకి మన సైనిక పోరాట త్యాగంగా వచ్చింది. ఆ తర్వాత కూడా వాళ్ళు పిల్లి మొగ్గలేశారు. వేస్తే ఎల్లగుండా కూర్చుంటే నెహ్రూ వాళ్ళని కాపాడుతుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం బర్మా దగ్గరకు వచ్చేసింది, మయన్మార్ దగ్గర. సరిహద్దు దాటి లోపలికి వస్తే పీకలు కోస్తారు బ్రిటిష్ వాళ్ళని, సైన్యాన్ని చంపి పడేస్తారు. అప్పటికే బోల్డంతమంది చచ్చారు రెండో ప్రపంచ యుద్ధంలో. అప్పటికి ఇండియన్స్ను ముందు పెట్టి కొంత బతికిపోయారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ వస్తే ఆజాద్ హింద్ ఫౌజు దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు చచ్చిపోతారు. అందుకని భయపడి స్వాతంత్రం ఇచ్చాడు బ్రిటిష్ వాడు. నెహ్రూ గొప్పోడైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రతికి వస్తే ఆయన్ని యుద్ధ ఖైదీగా అప్పచెప్తానని ఒప్పందం మీద సంతకం పెట్టాడా లేదా జవహర్లాల్ నెహ్రూ? తీయమనండి ఆ పుస్తకం, కాగితం, ఒప్పందం ఉందో లేదో. జవహర్లాల్ నెహ్రూ సంతకం పెట్టాడు, గాంధీ జవహర్లాల్ నెహ్రూ. అంటే నువ్వెవడివి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యుద్ధ ఖైదీగా అప్పచెప్పడానికి? ఈ దేశం కోసం తొలి సైన్యాధ్యక్షుడు ఆయన. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని పెట్టినోడు. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి జర్మనీ వెళ్ళి హిట్లర్తో మాట్లాడొచ్చినోడు. అలాంటి శక్తివంతుడైన వ్యక్తిని నువ్వు బందీగా అప్పచెప్తావా? ఏం పోరాడి చచ్చావని నువ్వు అప్పచెప్తావు? అంటే బ్రిటిష్ వాడు తొత్తుగా కాదా? పోనీ ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏం పీకాడు ఈయన? అడ్మినిస్ట్రేషన్ కాశ్మీర్ని నాశనం చేశాడు. కాశ్మీర్ అంశాన్ని తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితికి పెట్టిన పనికి మాలినోడు ఆయన కాదా? అది ఒక ఎత్తు. చైనా మనకి భారతదేశానికి ఆ రోజున ఐక్యరాజ్య సమితి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వస్తుంటే మన జనాభా రీత్యా కానీ మన సంస్కృతి రీత్యా కానీ ప్రజాస్వామ్య దేశం కదా అని మనకి దాంట్లో శాశ్వత సభ్య దేశాలు ఇప్పుడు 5 కదా, అందులో మనకి ఛాన్స్ ఇచ్చారు. ఇస్తే నాకు వద్దండి చైనాకి ఇచ్చేయండి అని చెప్పిన వెర్రోడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వాన్ని, ఇవాళ వీటో పవర్ ఉన్న శాశ్వత సభ్యత్వాన్ని వదులుకున్నోడు ఎవడు? చైనాకు వదిలేసినోడు ఎవడు? చైనాకి ఇవ్వమని చెప్పినోడు ఎవడు? ఎవడిచ్చాడు ఈయనకి ఆ హక్కు? భారతీయుల తరపున చైనాకి రాసి ఇచ్చేయమని చెప్పి ఆయన జవహర్లాల్ నెహ్రూ. అలాగే ఆ చైనా వచ్చి టిబెట్ ఆక్రమించుకున్నట్టు. మనకి చైనాకి సరిహద్దు లేదు, మన సరిహద్దు టిబెట్. టిబెట్ మనకి సాంస్కృతికంగా తోడు. అట్లాంటి టిబెట్ చైనాతో పోరాడుతుంటే చైనా వాడికి అక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి, బీజింగ్ నుంచి అక్కడ దాకా రావడానికి 1000 కిలోమీటర్లు. వాడి వల్ల కాక చస్తంటే వాళ్ళకి తిండి ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చినోడు జవహర్లాల్ నెహ్రూ. టిబెట్ వాడు మనోడు అయ్యుండి, మన సాంస్కృతిక వారసుడు అయ్యుండి టిబెట్ నాశనం చేయడానికి, టిబెట్ ఆక్రమించుకోవడానికి సహకరించినోడు జవహర్లాల్ నెహ్రూ. దానివల్ల ఇప్పుడు చైనా మన సరిహద్దుల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆ చైనా చీనీ భారత్ బాయి బాయి అని నినాదాలు పెట్టి భారతదేశపు రాజ్యాంగంలో సోషలిజం అనేది యాడ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ కాదా? మన దాంట్లో మొదట్లేదే అది. ఎందుకు వచ్చింది అది? అదొక ఎత్తు. రెండవది, చైనా వాడు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకుంటే నిద్రపోయినోడు ఎవడు? ఆ రోజునున్న రక్షణ మంత్రి, ఫెయిల్యూర్డ్ రక్షణ మంత్రిని తీసుకొచ్చి పెట్టినోడు ఎవడు? 30,000 కిలోమీటర్ల భూభాగం ఆక్రమించుకుంటే వెనక్కి కూడా తీసుకురాని సన్నాసి ఎవడు? జవహర్లాల్ నెహ్రూ కాదా? మన దేశం మీద నుంచి వాడు పాకిస్తాన్ దాకా రోడ్డు వేసుకుంటుంటే మనకి తెలియని కూడా తెలియదంటే ఎలాంటి అసమర్థ పాలకుడు? ఆ రోజున ఖైబర్ పఖ్తూనా మనతో కలుస్తానండి, బెలూచిస్తాన్ మనతో కలుస్తానంది, నేపాల్ మనతో కలుస్తానంది, భూటాన్ మనతో కలుస్తానంది, టిబెట్ మనతో కలుస్తానంది. వద్దని చెప్పినోడు ఎవడు? ఎందుకు? వాళ్ళందరూ కలిస్తే ఈయన ఆధిపత్యం అక్కడ వర్కౌట్ కాదు, అందుకని వదిలేసినోడు ఎవడు? మరి ఆయన గొప్ప నాయకుడు ఎట్టయ్యాడు? ఆయన ఈ దేశానికి ఏం చేశాడు? వందే మాత్రం స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి గీతాన్ని తన ఎగ్జిస్టెన్స్ కోసం
ముస్లింల ఓట్ల కోసం వందే మాత్రం అంటే దేవుడికి వందనం, ఏది ఈ భూమాతకి వందనం చేస్తున్నాం, భరతమాతకి వందనం చేస్తున్నాం అన్నటువంటి పాయింట్ని వద్దన్నోడు ఎవడు. జిన్నా వద్దంటే అవును అనడానికి నువ్వే పడివి, నీకేంటి హక్కు, ఎందుకు తీసేసావు? అదే కదా. అది తీసేసినోడు మరి నాయకుడు ఎట్ట అవుతాడు, దేశభక్తుడు ఎట్ట అవుతాడు? అటు జైల్లో ఉంటే ఎందుకు? జేబు దొంగ కూడా జైల్లో ఉంటాడు. జేబు దొంగ జైల్లో ఉన్నాడు, నేను జవహర్లాల్ నెహ్రూని పోల్చుదాం మనం, పోల్చకూడదు కదా. వందే మాత్రం గేయంలో ఇంకా కొన్ని చరణాలు ఉన్నాయా? అవి ఏమన్నా ఇప్పుడు బోలెడంత ఉందండి వందే మాతరానికి సంబంధించి. దాంట్లో మిగతా దాంట్లో డీటెయిల్డ్ గా ఉంది. భరతమాత కరాళ వాళ్ళే ఇట్లాంటిది, అంటే ఒక కన్నెర్ర చేస్తే, నువ్వు కన్నెర్ర చేస్తే శత్రువులు వణికిపోతారమ్మా, ఇట్లాంటి గీతం చాలా పొడుగ్గా ఉంటది. ఆ రోజున స్వతంత్ర పోరాటంలో ఇప్పుడు ఆ గద్దర పాటలు ఉంటాయి చూడండి, రెచ్చగొట్టడం అన్నట్టు అంటారు చూడండి, ఆ టెంపర్ క్రియేట్ చేసిన పాట, సుదీర్ఘ పాట అది. బెంగాలీలు రెచ్చిపోయి బ్రిటిష్ వాళ్ళని తరిమిన పాట అది. ఆ పాట వింటే ఒక్కొక్కడికి షివరింగ్ వచ్చేసేది, భరతమాత శక్తిని చాటేది. అది సుదీర్ఘమైనటువంటి పాట ఉంది, అది దాదాపు 4 నిమిషాలు పడుతుంది పాట పాడడానికి. అంత గీతాన్ని కట్ చేసి ఒక భాగం, అది కూడా జాతీయ గీతం కాకుండా జాతీయ గేయంగా మార్చేశాడు. అది కూడా పాడడం మానేశారు లోక్సభ, రాజ్యసభ. ఇంకా ఆయన ఎంపీకే నాకు అర్థం కాల. స్వతంత్రాన్ని ఆయన సాధించలా, స్వతంత్రం 2వ ప్రపంచ యుద్ధం కారణంగా వచ్చింది. అలాగే దేశాన్ని మొక్కలు చేయడానికి ఆయన కారణం, దేశాన్ని మొక్కలు ఆపలేకపోయాడు, కనీసం హిందువుల్ని రక్షించలేకపోయాడు, భారతదేశ భూభాగాన్ని రక్షించలేకపోయాడు, కాశ్మీరాన్ని రక్షించలేకపోయాడు, వందే మాత్రాన్ని మనకు అందించలేకపోయాడు. ఇంకా ఆయన దేంట్లో సక్సెస్ఫుల్ అర్థం కాదు. వందే మాతర గీతం, వందే మాతరం అనే నినాదంతో భగత్ సింగ్ ఉరికంబం ఎక్కాడు. లాల్ బాల్ పాల్ కాల్పులకి ఎదురొడ్డి నిలబడి ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు చనిపోయే ప్రతి ఒక్క భారతీయ స్వతంత్ర సమరయోధుడు వందే మాతర నినాదం చేసి చచ్చిపోయాడు బ్రిటిష్ వాడు తుపాకీ గుళ్ళకి. అంతటి శక్తినిచ్చిన గీతాన్ని ఈ దేశ జాతీయ గీతం కాదన్నారంటే అంతకంటే ద్రోహి ఇంకెవరన్నా ఉండంటారా? అది కదా ఆలోచించాల్సింది. అంటే ఇందులో ఇస్లామిక్ వ్యతిరేకంగానో ముస్లింకి వ్యతిరేకంగానే ఏమైనా పదాలు వాడారా? అంటే బేసిక్ గా ముస్లింల కంట వాళ్ళ అల్లా తప్పించి ఎవరు దేవుడు కాదు ప్రపంచంలో, వాళ్ళ అల్లాకి మాత్రమే నమస్కరిస్తారు. వందే మాత్రం అంటే భరతమాతకి నమస్కరించడం, అది వాళ్ళకి నిషిద్ధం అంట. కాబట్టి తీసేయండి పాట, అంతే. అంటే ఇది మతానికి దాంట్లో మందిరే మందిరే అని ఉంటది అనమాట. ఆ పదాలు కూడా వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి నచ్చకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి పదవి కూడా వదిలేయాలి మరి. దేశాన్ని వదిలేశాడు పాకిస్తాన్. జోక్ ఏంటంటే ముస్లింల కోసం ఏర్పడ్డటువంటి పాకిస్తాన్కి భారతదేశంలో ముస్లింలు 10% మంది వెళ్ళారు, 90% మంది ముస్లింలు ఇక్కడే ఉన్నారు. మరి దేశం ఎట్లాగా? అక్కడ ఉన్న హిందువులు ఏమన్నా ఇక్కడికి తెచ్చాడా? అక్కడ ఉన్న బౌద్ధ జైన క్రైస్తవులు ఏమన్నా ఇక్కడికి తెచ్చాడా? వదిలేశాడే. అన్ని కోట్ల ప్రాణాల యొక్క దరిద్రం, అంటే వాళ్ళ ఆర్తనాదపు యొక్క దరిద్రం ఆయన. అంతమంది ప్రాణాలని బలి తీసుకున్న హంతకుడు ఆయన, ప్రత్యక్ష హంతకుడు. జిన్నా అయితే పరోక్ష హంతకుడు నెహ్రూ. ఇంకా ఉపన్యాసాలు చెప్పడం మానేయాలి వాళ్ళు. అదే కదా. కానీ పశ్చిమ బెంగాల్ ప్రజలను రెచ్చగొట్టడానికి ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా? ఇది ఒక రాజకీయమా బీజేపీ చేస్తుంది? అవగాహన రాహిత్యంతో కూడినటువంటి ప్రియాంక గాంధీ వాద్రాన్ని చూస్తే ప్యూర్ ఫెయిల్యూర్. వాళ్ళ ముత్తాత లాంటిదే, నెహ్రూ లాంటిదే. అడ్డదారిలో ప్రధానమంత్రి అవ్వాలనుకుంటుంది అంతే, అంతే తప్పించి ప్రత్యక్షంగా ఉత్తరప్రదేశ్లో ఫెయిల్యూర్డ్ క్యారెక్టర్. వాళ్ళ కుటుంబ వారసత్వంగా రాయ్బరేలీలో వాళ్ళ అన్న ఓడిపోయిన గెలిచిన ప్లేస్లో ఆయన వదులుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళయింది. ఆవిడ సాధించేది ఉంది. వాళ్ళ ఆయన ఇక్కడ రాగానే ఆయన అన్న కారణంగా హర్యానాలో భూములు నొక్కేసినాడు. ఒక కరప్టెడ్ మొగుడు, కరప్టెడ్ కుటుంబం. ఇటు పక్కన ఈవిడ గారు ఆ నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితురాలు. ఓవరాల్ గా ఆవిడ వచ్చి మాట్లాడేదానికి ఆవిడకేం అర్హత ఉందో అర్థం కాదు. సమస్య ఏంటంటే అవగాహన రాహిత్యంతో కూడినటువంటి మనిషి. నిన్న ఆవిడ స్పీచ్ చూశాక
నరేంద్ర మోడీ స్పీచ్తో మాట్లాడేటప్పుడు ఆ కౌంటర్ ఇచ్చేటప్పుడు హోంవర్క్ అన్న చేయాలి. అవును. కనీసం వీళ్ళ పార్టీలో ఉన్న ముసలాళ్ళ నలుగురితో కూర్చుంటే వాళ్ళు ఏయో 4 పాయింట్లు చెప్తారు. బెంగాల్ ఎలక్షన్ల గురించి, బెంగాల్ ఎలక్షన్లకు వందే మాతర గీతం గురించి చెప్పగానే వచ్చి ఓట్లేసేస్తారు, ఎగబడిపోయాయి. మరి నీ పార్టీ గెలవాలి కదా అక్కడ, నీ పార్టీకి డిపాజిట్లే లేవు అక్కడ, ఎప్పుడో సంకనాగిపోయింది కాంగ్రెస్ పార్టీ. మరి నువ్వు వెళ్ళి వందే మాతర నినాదం ఇచ్చి తీసుకురా, సీట్లు అక్కడ సాధిస్తాయని చూద్దాం. ఏదో మాట్లాడేస్తారంతే, అవగాహన రాహిత్యంతో కూడిన ఉపన్యాసం ఆడిది. సరే, ఇక నుంచి వందే మాతర గేయం పూర్తిగా ఆలాపించబోతున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలో కూడా స్టార్ట్ చేశారంట, పూర్తి గీతం ఆలాపిస్తున్నారు అక్కడ అనేది. మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెడతారు, మిగతా రాష్ట్రాలు నిదానంగా పెడతారు నాకు తెలిసి. అసలు దాన్ని జాతీయ గీతంగా అనౌన్స్ చేయాలి, మేబీ ఫ్యూచర్ లో జరగచ్చు. అంటే పార్లమెంట్ లో దానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఈ చర్చ జరిగింది కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగం ప్రకారం మనం జనగణమన జాతీయ గీతంగా ప్రకటించేశాం కదా, రాజ్యాంగ సభలోనే తీర్మానించాం. కాబట్టి ఇది చెయ్యాలంటే దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది, అందుకని ఆగుతుంటారు. మామూలుగా అయితే నాకు తెలిసి నేను స్కూల్ చదివేటప్పుడు దాకా కూడా ఆ వందే మాత్రం జనగణమన అనేటటువంటిది పాఠ్య పుస్తకాలు ఫస్ట్ పేజీ వందే మాత్రం ఉండేది. ఎవడు తీసేసాడో అర్థం కాల నాకు, అది పెట్టచ్చు. ఇప్పటికి కూడా బీజేపీ మీటింగులు ప్రతి చోట, ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ వాళ్ళ మీటింగులో ప్రతి చోట కూడా వందే మాత్రం పూర్తిగా ఏం పాడతారు. అవును, ఉండేది పాడేవాళ్ళం మేము కూడా స్కూల్లో 10th వరకు మేము పాడాము. పూర్తిగా ఏం పాడతారు వాళ్ళు. ఓకే ఓకే, అంటే పుస్తకాల్లో లేదు కదా, పుస్తకాల్లో లేదు అది. పూర్తి పుస్తకం వాళ్ళ పుస్తకం సపరేట్గా ఉన్నాయి, డీటెయిల్గా అది 3 పేజీలు వస్తుంది దాదాపుగా వందే మాత్రం, మొత్తం పాడతారు వాళ్ళు. అవును, అంటే ఇప్పుడు పుస్తకాల్లో కూడా మార్చాలా సార్ అవసరమైతే రేపు? ఎందుకంటే ఎన్నాళ్ళు తెలియదు పిల్లలకు కూడా, ఇది మారుస్తున్నారు. ఇప్పుడు మహమ్మద్ బే ఏది గజనీ లాంటి గొప్ప సమరయోధుడి కింద చూపించిన దరిద్రాల నుంచి మారుస్తున్నారు, మార్చాలి సార్. ఒకటి ఇప్పుడు నేటి తరాన్ని తెలియాల్సింది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతిగా మనం చెప్పుకున్నాం అప్పట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు నెహ్రూను కూడా అంతే మంచిగా చెప్పుకున్నాం. చాలా మందికి చరిత్రలో మాలాంటి వాళ్ళకైతే తెలియదు చాలా, ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజంగా తెలియదు చాలా వరకు. ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉందా? అటువంటి వాటిని కూడా పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాల్సిన అవసరం ఉందా? అంటే నెహ్రూ గురించి మనం నెగిటివ్గా పాఠ్య పుస్తకాల్లో అక్కర్లేదు, ఎందుకంటే సరే మంచో చెడు పోరాడాడు, ఆయన కూడా వన్ ఆఫ్ ద పోరాట యోధుడు. అలాంటి కోపం వచ్చేది ఏంటంటే, దేశం సక్సెస్ఫుల్గా నడిచేదాన్ని నాశనం చేశాడు ఆయన స్వార్థం కోసం. కేవలం ఆయనకు ఉన్నటువంటి కొన్ని పిచ్చతనాల కోసం. ఎవడన్నా స్వతంత్రం వచ్చాక స్వతంత్రం మనం సాధించుకున్నామని ఒక పక్కన చెప్తూ, బ్రిటిష్ రాణికి లేఖ రాయడం ఏంటంటే, నేను త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తాను, మీరు అనుమతించాలని. అదే కదా. అట్లాగే మన దేశ పార్లమెంట్ లో 2 నామినేటెడ్ పదవులు బ్రిటిష్ వాడికి ఎందుకు, అసెంబ్లీలో నామినేటెడ్ పదవులు బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు? 50 ఏళ్ల నుంచి సాగుతూనే వచ్చింది, 70 ఏళ్ల నుంచి. వాస్తవంగా అది 50 ఏళ్ళు అని రాశారు. ఎందుకు రాశారు అంటే, మనకు పరిపాలన చేత కదంట, ఆ దరిద్రులు వచ్చి మనకు పరిపాలన నేర్పుతారట. వాళ్ళంట ప్రజల చేత ఎన్నికారట, నామినేట్ అవుతారట. ఈ దేశంలో సెటిల్ అయిన బ్రిటిష్ పౌరులట. వాడికి ఎట్టిచ్చారు? ఇప్పుడు వాడు సెబాస్టియన్ గాడు ఏంటి, ఓటుకు నోట్ల కేసులో అట్లాగే కదా, మోడీ వచ్చాక పీకి పరేశాడు అది. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రాజద్రోహాలు, దేశద్రోహాలు అనే అంశాలు తెర మీద తీసుకొస్తున్నారు కదా చాలా విషయాల్లో. నిజంగా అప్పట్లో సుభాష్ చంద్రబోస్నే ప్రాణాలతో బ్రిటిష్ వాళ్ళకి అప్పగిస్తాను అని చెప్పి నెహ్రూ లాంటి వాళ్ళు చెప్పడం, అప్పుడు కూడా రాజద్రోహం, దేశద్రోహానికి పాల్పడినట్టు కాదా? ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఆయన రాజద్రోహంగా పెట్టారు నేతాజీ. అదే కదా, అదే అంటున్నాను. మన దేశానికి ఏం ద్రోహం చేస్తే ఆయన ద్రోహిగా చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు జరపట్లేదు ఇండియాలో? ఇప్పుడు ఈయన వచ్చాక ఎందుకు చేశాడు? మోడీ వచ్చాక. ఆయనే చేయకపోతే అసలు బ్రిటిష్ వాడికి వణుకుండేదా? మొన్నటి వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా ఎవరో పట్టించుకోలేదు కదా. మోడీ ప్రభుత్వం వచ్చి భారీ విగ్రహం పెట్టిన తర్వాత అది కూడా చేస్తున్నారు. జోక్ ఏంటంటే వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే. కాంగ్రెస్ లో ఒక గాంధీ, నెహ్రూ తప్పించి మిగతా వాళ్ళు ఎవడు ఏం చేయలేదు. దేశానికి అన్నట్టు పుస్తకాలు రాసి ప్రచారం చేసుకుంటూ వచ్చా 70 ఏళ్ళ నుంచి. కాంగ్రెస్ డిజోన్ చేసుకున్న వాళ్ళ నేతలు బీజేపీ ఓన్ చేసుకుంటుంది జాతీయ భావం, అంతే తేడా. అవును అవును. అంటే ఇవన్నీ ఈ చరిత్ర అంతా ఇప్పుడు రేపటి భవిష్యత్తు విద్యార్థులు ఇవన్నీ రాయరు నాకు తెలిసి. ఈ మా రాజులు ఎవరైతే ఈ దేశం మీద దండయాత్రలు చేసిన వాళ్ళని గొప్ప యోధులుగా చూపించారు కదా, అవి మాత్రం మారుస్తారు. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి చరిత్ర తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. కాకపోతే ఇప్పుడు
రేపు భవిష్యత్తు తరాలకి ఇవన్నీ అవసరం కాబట్టి ఓకే, పార్లమెంట్లో ఎప్పుడో జరగాల్సిన చర్చ ఇప్పుడు జరుగుతుందా, కాకపోతే లేట్ అయినా చర్చ అయితే జరుగుతోంది, ఇది ఒక కన్క్లూజన్ తీసుకొస్తారా? వందే మాతర గేయానికి సంబంధించి దాన్ని ఒక జాతీయ గీతంగా మారుస్తారా, లేదంటే పూర్తి గేయాన్ని ఆలపించే ప్రయత్నం చేస్తారు? ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీలో కూడా పూర్తిగా ఈ గేయాన్ని ఆలపిస్తున్నారట. భవిష్యత్తులో దేశం అంతా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా కొనసాగిస్తారా? వేచి చూద్దాం.